హల్లెలూయా. దేవుని ప్రశస్త నామానికి మహిమ కలుగును గాక. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని పేరట ప్రతి ఒక్కరికి కూడా శుభాభివందనములు. ఈరోజు వాక్య ధ్యానం చేసుకుందాం. 2 సమూయేలు 22వ అధ్యాయం 30వ వచనం మనం తీసుకున్నట్లయితే, నీ సహాయము చేత నేను సైన్యములను జయింతును, నా దేవుని సహాయము వలన నేను ప్రాకారములు దాటుదును. సహోదరి సహోదరుడా, ఈ 2వ సమూయేలులో భక్తుడు రాస్తున్న ఈ మాట, నీ సహాయం వలన నేను సైన్యములను జయింతును. దేవుడి సహాయం ఉంటేనే, దేవుడు మనకు సహాయం చేస్తేనే ఏ శ్రమనైనా మనం దాటగలం, ఏ సమస్య నుంచైనా మనం విడిపించగలం. దేవుడు మనకు సహాయం చేయని ఎడల, దేవుడు మనతో ఉండని ఎడల, దేవుడు మనకు సహాయం చేయని ఎడల మనం ఏ యుద్ధంలోనూ జయం పొందలేం. సహోదరి సహోదరుడా, యుద్ధం అనే మాటకి ఆత్మీయమైన యుద్ధం. ఈరోజు మనం చేస్తున్న యుద్ధం దేంతో, మనం చేస్తున్న పోరాటం దేంతో? ఈరోజు మనకు ఆర్థిక సమస్య అనే ఒక పోరాటం, రోగం అనే ఒక పోరాటం, నిందలనే ఒక పోరాటం, అవమానం అనే ఒక పోరాటం. అంటే ఇవన్నీ కూడా సాతాను మనకు వేస్తున్న అగ్ని బాణములు. హల్లెలూయా. సాతాను మనకు వేస్తున్న అగ్ని బాణములు. వీటన్నిటి నుంచి దేవుడు మనకి విజయాన్ని దయచేస్తాడు. వీటన్నిటి నుంచి దేవుడు మనకి విజయాన్ని దయచేసి మనల్ని ఏం చేస్తాడంటే నడిపిస్తాడు. ఎప్పుడంటే దేవుడి ఎడల మనం యథార్థంగా ఉన్నప్పుడు. సహోదరి సహోదరుడా, ఇదే వచనం మనకి 18వ కీర్తన 29వ వచనంలో కూడా ఇదే వచనం ఉంటుంది. అంటే ఏదైనా 1-2 సార్లు వచ్చినప్పుడు అది దేవుని సన్నిధిలో స్థిరపరచబడుతుంది. అంటే ఇదే కీర్తన 18వ కీర్తన 29వ వచనంలో ఉంటుంది మాట. అదే 18వ కీర్తనలో మనం చూసినట్లయితే, సద్భావము గల వారి ఎడల నీవు సద్భావము చూపువాడవు. హల్లెలూయా. అంటే సద్భావము దేవుడు మనతో ఎలా మనం దేవుడితో ఎలా ఉంటున్నాం, అసలు మనం మనుషులతో ఎలా ఉన్నాం, మనుషుల ఎడ దయ చూపిస్తున్నామా, మనుషుల ఎడల దయ కలిగి ఉంటున్నామా, మనుషుల ఎడ ప్రేమ కలిగి ఉంటున్నామా, లేదంటే కనుక మనం దేవుడి దగ్గర ఉన్నప్పుడే మనం యథార్థంగా ఉండి మనుషుల దగ్గరికి వచ్చేటప్పటికి మనం మన ఇష్టానుసారంగా మనం ఉంటున్నామా? ఒకసారి ఆలోచించుకుందాం. ఈ సహోదరి సహోదరుడా, ఎలాగా మన జీవితం ఉంది? యోబు జీవితంలో శ్రమ వచ్చిందండి. ఎంతో శ్రమ యోబు జీవితంలో. ఆ శ్రమ నిజంగా తలుచుకుంటే చాలా భయంకరంగా ఉంటుంది ఆ శ్రమ. అయితే ఆ శ్రమలో యోబు ఏం చేశాడంటే, స్నేహితులు వచ్చి యోబు దగ్గర కూర్చున్నప్పుడు యోబు బాధపడ్డాడు. నేను పుట్టిన దినం శపించబడును గాక, సర్వశక్తుడైన దేవుడు నన్ను ఎడబాసాడు, నన్ను విడిచిపెట్టాడు, నాకు తోడై ఉండలేదు అని చెప్పేసి యోబు గారు కూడా కొన్నిసార్లు తొట్టిల్తారు. అలాంటి సందర్భంలో, తొట్టిల్తున్న సందర్భంలో యోబు స్నేహితులు కూడా ఏం చెప్తారు తెలుసా? ఏమంటారు తెలుసా? నీవు దేవుడికి అసహ్యుడు అయ్యావు కాబట్టి దేవుడిని శపించాడు, నువ్వు దుర్మార్గం చేసావు కాబట్టి నీ దుర్మార్గతను బట్టి దేవుడిని శిక్షించాడని చెప్పేసి యోబు స్నేహితులు యోబుని తిడతారండి. యోబు స్నేహితులు ఎక్కడా కూడా యోబుని తిట్టారు తప్ప యోబుని ఎక్కడా కూడా ఓదార్చినట్టు ఉండదు. ఏం కాదులే, దేవుడిని నడిపిస్తాడని అన్న ఆలోచన, ఆ విధానం వాళ్ళ దగ్గర లేదు, ఆ ముగ్గురు దగ్గర. అయితే అలాగ నిందిస్తున్న వారి దగ్గర యోబు ఇంకా కూడా కలవరపాటుకు గురవుతాడు. ఆ సందర్భం మనం చదువుకుంటే కనుక యోబు గ్రంథము ఈ దాదాపు మొదటి నుంచి మనం చదువుకుంటే లాస్ట్ ఆఖరి అధ్యాయాలు దేవుడు తనతో మాట్లాడే వరకు కూడా యోబు స్నేహితులకి యోబుకి మధ్య జరిగిన ఆ సందర్భం ఎలా ఉంటుందంటే, యోబు నాలు ఏం చేస్తుందంటే మాటలతో ఇంకా బాధపరుస్తూ ఉంటారు. అలాంటి సందర్భంలో, యోబు బాధపడుతున్న సందర్భంలో దేవుడు మాట్లాడతాడు యోబుకు ప్రశ్న వేస్తాడు. యోబుని బలపరచడం కోసం. ఎందుకు యోబుకి దేవుడు ప్రశ్నించాడు తెలుసా? యోబుని బలపరచడం కోసం, ఆ క్షణంలో బలపరచడం కోసం దేవుడు ప్రశ్నించి, నువ్వు వచ్చిన శ్రమను బట్టి ఈ విధంగా ఉన్నావు కదా, ఎందుకు బాధపడుతున్నావు? నేను ఉన్నాను కదా, నా సహాయం నీకు ఉంది కదా అని చెప్పేసి దేవుడు మాట్లాడుతుంది. ఎందుకు దేవుడే మాట్లాడాల్సి వచ్చింది అక్కడ తెలుసా? యోబు తన జీవితంలో, యోబు రాసిన ఆ గ్రంథంలో యోబు మాట అంటాడు, నా దగ్గరికి సహాయం కొరకు వచ్చిన వారు ఎవరిని కూడా నేను ఉట్టి చేతితో పంపించలేదు అంటాడు. అలాగే విధవరాలు దయ చూపించాను అంటాడు. అనేక మంది దయ చూపించాను అంటే దయ చూపించుట దేవుని బిడ్డలకే కర్తవ్యం, దయ చూపించుట. అలా యోబు ఏం చేశాడంటే, వాళ్ళకి ఏం చేశాడంటే సహాయం చేశాడు అనేక మందికి. సహోదరి సహోదరుడా, ఆయన చేసిన సహాయాన్ని బట్టి, ఆయన చూపించిన దయను బట్టి మనం ఇప్పుడు చెప్పుకున్నాం కదా. 18వ కీర్తన 26వ వచనం, సద్భావము గలవారి ఎడల
నీవు సద్భావము చూపుదువు, మూర్ఖుల ఎడల నువ్వు విక్టముగా ఉండు. అంటే నువ్వు మంచి పనులు చేసి మంచి మార్గంలో ఉండి దేవుడి మార్గాన్ని నువ్వు వెళ్తూ దేవుడు చెప్పిన మాట వింటూ నువ్వు వెళ్తే కనుక నీకు కీడు చేసేవాడు ఎవడు? హల్లెలూయా. ఒకవేళ నీకు కీడు చేసినా ఆ కీడును కూడా దేవుడు మేలుకే చేసేపిస్తాడు. ఆ కీడు కూడా నీకు మేలే జరుగుతుంది కీడు వల్ల. ఎందుకంటే దేవుడు నిన్ను విడిచిపెట్టడు, విడిచిపెట్టి వెళ్ళేవాడు కాదు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ ఉదయకాల సమయంలో దేవుడు వాక్యాన్ని వింటున్న ప్రియ సహోదరి సహోదరుడు, ఎవరిని బిడ్డ సద్భావము దేవుడు సద్భావము చూపిస్తాడు. మంచి పనులు చేసి మంచి మార్గంలో ఉంటూ దేవుడు మార్గాల్లో వెళ్తూ అనేక మందికి సహాయం చేస్తూ ఉంటే, అనేక మందికి నీ చేతనైన సహాయం, ఒకవేళ శ్రమలో ఉన్నవారు నీకు కనపడినప్పుడు, దుఃఖంలో ఉన్నవారు నీకు కనపడినప్పుడు, వాళ్ళ దుఃఖంలో ఉన్నప్పుడు అరే నీ దుర్మార్గతను బట్టి నీ దేవుడు శిక్షించాడని అనొద్దు దయచేసి ఎవరిని కూడా. వారి బాధను బట్టి వారి వేదనను బట్టి మనకు అవసరమైతే కనుక ఓదార్చి వాడిని ఏం చేయాలంటే దేవుని ప్రేమను చూపించాలి. అలాగే నువ్వు దేవుని ప్రేమను చూపించగలిగితే దేవుడు తన ప్రేమను నీ మీద చూపిస్తాడు. నీవు యోబుని అంటున్నాడు, దేవుడు నీ స్నేహితులను ప్రార్థన చేయగా తనకు క్షామస్థితి రెండంతలుగా దయచేశాడు. ఎందుకు ఈ మాట అన్నాడు అంటే, యోబు కొన్న ఆ శ్రమ నుంచి, ఆ బాధ నుంచి, ఆ కన్నీళ్ళ నుంచి, ఆ దుఃఖం నుంచి ఉన్నప్పుడు యోబు తన స్నేహితుల కొరకు ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థన ద్వారా దేవుడు యోబుని రెండంతలుగా ఆశీర్వించాడు. అలాంటి ఆశీర్వాదం ప్రియ సహోదరి సహోదరుడా, మనం కూడా మన శత్రువుల కొరకు ప్రార్థన చేయాలి, మన చుట్టూ ఉన్న వారి కొరకు ప్రార్థన చేయాలి. అలాంటి ప్రార్థన కలిగిన జీవితాన్ని దేవుడు మనకు దయచేయును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాప్రేమ గల మా తండ్రి, నీకే వందనాలు, నీకే స్తోత్రాలు. దునాథుని ఉదయకాల సమయంలో వాక్యమైన ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకొని దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. వారి చేతి పనులను దీవించండి, వారు వెలిచిన మార్గాలను దీవించండి ప్రభా. అయ్యా, ఈ ఉదయకాల సమయంలో రా ప్రభా, నీ బిడ్డలందరి పట్ల నీ చిత్తాన్ని నెరవేర్చండి తండ్రి. నీకే వందనాలు చేసి నీ బిడ్డలందరినీ చేతికి అప్పగించుకుంటూ నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.